మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాగ్దానమును మనకు అందజేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏమి ఆశించి నీవు అలసి ఉన్నావు? ఎంతో కాలముగా నిరీక్షిస్తూ నీ ఆశలు నెరవేరక విసిగి వేసారి ఉన్నావు. నిరీక్షణ కోల్పోయిన నీవు ఈ దినం ఈ మాటలు వింటున్నావా? అయితే దేవుడు నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలసియున్న నీ ఆశను తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆలస్యమైనను తన వాగ్దానమును తప్పక నెరవేరుస్తాడు. మన దేవుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ప్రకారం క్షామ కాలమున తృప్తిపరచే దేవుడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు క్షామ కాలమున తృప్తిపరచగలవాడు. ఏ విషయంలో నీవు క్షామమును ఎదుర్కొంటూ ఉన్నావు? నీ జీవితంలో ఏ అంశంలో కరువు తాండవిస్తూ ఉంది? వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఎండిన స్థితిని, మోడుబారిన స్థితిని అనుభవిస్తూ ఉన్నావా? ఏమి నీవు ఆశిస్తున్నావో అది నీకు లభించడం లేదు, నీ జీవితంలో జరగడం లేదు, నీవు పొందుకోలేకపోతూ ఉన్నావు అని దిగులు పడుతూ ఈ మాటలు వింటూ ఉన్నావా? ఆశగల నీ ప్రాణమును తృప్తిపరచే దేవుడు ఏ క్షామమును నీవు కలిగి ఉన్నావో నీ జీవితంలో ఆ క్షామమునంతటిని తీసివేసి క్షామ కాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. ఏ విధంగా తృప్తిపరుస్తాడో తెలుసా ప్రియ సహోదరి, సహోదరుడా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం ప్రకారం తన ఉపకారములతో తృప్తిపరుస్తాడు. అవును, మన దేవుడు ఉపకారము చేసేవాడు. ఈ దినం తన వాగ్దానమును నీకు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఇంతవరకు ఏ ఉపకారాన్ని నీవు పొందుకోలేకపోయావని కలవరపడుతూ ఉన్నావా? నీ చుట్టూ ఉన్నవారు నీకు ఏ ఉపకారము చేయలేకపోయారా? నీ జీవితంలో ఆశలన్నీ అడుగంటిపోయి నీవు నిరీక్షణ కోల్పోయి దిక్కుతోచక నీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే దేవుడు ఉపకారములతో నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేసే ఉపకారములను మనము తలపోసుకుంటూ జీవితకాలమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగున తన ఉపకారములతో మనలను తృప్తిపరచగలవాడు. ఇంతవరకు నీ జీవితంలో ఏ మేలును రుచి చూడడం లేదని చింతిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 103వ కీర్తన 5వ వచనం ప్రకారం మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. అవును, ఈ దినం అలసియున్న వారి ఆశను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే అది ఎటువంటి క్షామమైన ఆయన తృప్తిపరచగలవాడు. ఆ క్షామమును మర్చిపోయేలాగా తన ఉపకారములతో, తన మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచగలడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఈ ఉదయకాలము, దేవా నీ కృపతో నన్ను తృప్తిపరచు, నా ఆశను తృప్తిపరచు అని ఆయన కృపాసనము చెంత చేరి హృదయమారా విజ్ఞాపన చేయమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరచదనని వాగ్దానం చేస్తూ ఈ దినం మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలలో ఎందరూ ప్రభువా ఆశలు అడుగంటి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ క్షామాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో, మేలులను రుచి చూడలేక జీవితంలో
ఎట్టి ఉపకారమును పొందలేక నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. నిస్సహాయమైన వారి స్థితిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. కనికరముతో దేవా వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. ఈ ఉదయకాలమున నీ కృపతో వారిని తృప్తిపరచండి నాయన. ఏ ఆశీర్వాదాలైతే వారి జీవితంలో మూయబడి ఉన్నాయో అవి తెరవబడులాగున నీ కృపను బిడల మీద కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా అని పలికినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.